వాక్యంలోనికి వెళ్దామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసుక్రీస్తు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ తర్వాత కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడు సంఘానికి? నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు వెళ్ళి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? 2025 సంవత్సరాలు ఆయన వచ్చి భూమి మీద బ్రతికి తిరిగి వెళ్ళిన కాలం. యేసు వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడు, లేదా పరిశుద్ధాత్మ ద్వారా ఏం తెలియజేస్తున్నాడు సంఘానికంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వస్తానన్న యేసు ఇంకా ఎందుకు రాలేదు? త్వరగా వస్తాను అని చెప్పాడు కదా. త్వరగా వస్తానన్న యేసు ఇంకా ఎందుకు త్వరగా రాలేదు? ఇంకా ఎందుకు రాలేదు? ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇంకో మాట, దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. యేసు త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు. ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే అపవాది అంతం కూడా జరుగుతుంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని వెళ్ళిన యేసు రాకడలో ఏం జరుగుతుందంటే అపవాది అంతం జరుగుతుంది. యేసు ఇంకా ఎందుకు రావలేదు? అపవాది అంతం ఇంకా ఎందుకు జరగకుండా ఎదురు చూస్తుంది. అపవాదికి కాలం ఎంత ఇచ్చాడు దేవుడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. అపవాదికి కూడా కాలం ఎంత? కొంచెమేనంట. యేసు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అపవాదికి కాలం కొంచెమే, యేసు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. యేసు ఎందుకు ఇంకా త్వరగా రాలేదు? యేసు ఇంకా ఎందుకు రాలేదు? అపవాదికి కాలము కొంచెము, అంతం జరగబోయే ప్రక్రియ కూడా త్వరలో జరగబోనుంది. అపవాదికి అంతం, యేసు రాకడ రెండు ఎప్పుడు జరుగుతాయి? ఒకేసారి జరుగుతాయి. యేసు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అపవాది అంతం జరుగుతుంది. అపవాది కాలం ఎంత? కొంచెమే. మన పాఠం ఏంటంటే అపవాది అంతం ఎప్పుడు? అపవాది అంతం ఎప్పుడు? ఎప్పుడైనా మనం చదువుకున్నాం? ఎప్పుడని చదువుకున్నాం? యేసు తన ఆగమన ప్రకాశం చేత
కడపటి శత్రువుని నశింపచేయునని దశలోని పత్రికలు ఇప్పుడు చదువుకున్నాం కదా. అంటే ఏ ధర్మ విరోధి బయలుపరచబడినప్పుడు అపవాది అంతము యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతుందన్న సంగతి దశలోనిక పత్రికలో ఉంది. అంతం జరగాలి, అపవాది అంతం జరగాలంటే ఎవరు రావాలి చెప్పండి? యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు తాను భూమి మీదకు మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమస్వరూపిగా వచ్చి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతికి తన ప్రాణాలు అర్పించి పాపులమైన మన నిమిత్తం ప్రాణాలు అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆ మాట రాయబడిన చూడండి. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనుపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి ఎద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. చూడండి, అంటే యేసు ఈ భూమి మీదకు వచ్చి తన కార్యక్రమాన్ని ముగించి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా యేసు ఏమవుతాడంటే మళ్ళీ తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? త్వరగా వస్తానన్నాడు. వస్తే ఏం జరుగుతుంది? అపవాది అంతం జరుగుతుంది. మరి ఎందుకు ఇంకా యేసుక్రీస్తు రాలేదు? ఎందుకు ఇంకా యేసు రాలేదు అని ఈనాడే కాదు ఆనాడు కూడా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. మీ యేసు త్వరగా వస్తానన్నాడు కదా, ఎందుకు రాలేదు? ఇంకా టైం పడుతుంది, చాలా సమయం పడుతుందని చెప్పాలి కదా. త్వరగా అన్నాడు. ఏదైనా మనం పని ఉండి ఫోన్ చేసి రమ్మని చెప్పామనుకోండి, త్వరగా రమ్మని చెప్పారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? త్వరగా వస్తాం. మరి యేసుక్రీస్తు కూడా వెళ్ళేటప్పుడు ఏమేం చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. అంటే 2వ రాకడ జరగాలి, అప్పుడు అపవాది అంతం కూడా జరుగుతుంది కదా. రైట్. ఇప్పుడు కొన్ని వచనాలు మనం ఆలోచిద్దాం. ఈనాడే కాదు ఆనాడు కూడా యేసు ఎందుకు రాలేదు అని ప్రశ్నించిన వారు ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, అపహాసకులు ఏం చేస్తారంట? అపహసించుచు వచ్చి, అంటే ఆ రోజు మొదటి శతాబ్దంలో శిష్యుల కాలంలో కూడా మీరు నమ్మిన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నారు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు అన్నాడు, ఇంకా రాలేదేంటి అని అపహాస్యం చేస్తున్నారంట. వారు సంఘాన్ని అపహాస్యం చేస్తున్నారంట. అక్కడ పేతురు గారు చెప్తున్నారా, అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాచరణ చొప్పున నడుచుకునుచు ఆయన రాకడన గూర్చిన వాగ్దానం ఏమాయను అడుగుతున్నారు. ఆయన వస్తారన్నారు కదా, ఆ వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు మీకు, ఇంకా ఎందుకు రాలేదు, ఏమైంది అని అడుగుతున్నారంట వాళ్ళు. అర్థమవుతుంది? ఇప్పుడు కూడా చాలామంది బైబిల్ చదివిన వాళ్ళు యేసు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు కదా, ఇంకా ఎందుకు రాలేదు అంటే రకరకాల రీజన్లు చెప్తున్నారు. ఎవరైనా బైబిల్ చదివి ఎవరి దగ్గరికి వెళ్ళి తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, ఎందుకు రాలేదు అని అడిగితే వారు కొన్ని రీజన్స్ చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం ఈరోజు చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది మనకు అది తెలిస్తేనే అప్పుడు యేసు 2వ రాకడ ఎప్పుడు జరుగుతుందో,
త్వరగా వస్తానన్న యేసు ఇంకా ఎందుకు రాలేదో అన్న విషయాలు మనకి తెలుస్తుంది. ఆ యేసు రాకడతోనే అపవాది అంతం కూడా ముడిపడి ఉందన్న సంగతి కూడా మనకి తెలుస్తుంది. రైట్, చూద్దాం కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. 4వ అధ్యాయం కంటే ముందు ఇంకొక విషయాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంతం ఎప్పుడు వస్తుంది? యేసు రెండవ రాకడ రావాలన్నా, అపవాది అంతం జరగాలన్నా, కొంచెమే కాలం ఉందని తెలుసుకొని బహుక్రోధం గలవాడే వచ్చిన అపవాది అంతం జరగాలన్నా, త్వరగా వస్తున్నానన్న యేసు రావాలన్నా, దేవుడు ఆ కీ, ఆ తాళం ఎవరి చేతిలో పెట్టాడంటే మన చేతిలో పెట్టాడు. ఏంటా తాళం? చూడండి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతం వచ్చును. అటు తరువాత అంతం వచ్చును. అటు తరువాత ఎప్పుడు వస్తుంది అంతం లోకానికి? భూకంపాలు వస్తేనో, సునామీలు వస్తేనో, లేదా యుద్ధాలు జరిగితేనో కాదు. లోకమందంతటా రాజ్య సువార్త సాక్షార్థమై ప్రకటింపబడాలి. అంటే ప్రజలందరికీ దేవుని గూర్చిన జ్ఞానం ప్రకటింపబడాలి సాక్షార్థంగా. అంటే సువార్త ప్రకటించి వాళ్ళు విశ్వసించిన తర్వాత కాదు, వాక్యం లోకమందంతటా ప్రకటింపబడాలి. అంటే ఇంకా ప్రకటింపబడలేదు కనుక ఏం రాలేదు? అంతం రాలేదు. అంటే యేసు రెండవ రాకడ జరగలేదు. మరి ఇంతమంది సువార్తికులు వెళ్ళి చెబుతున్నారు కదా, అంటే అది రాజ్య సువార్త కిందకి రాలేదా? అక్కడేమని చదవండి. ఈ రాజ్య సువార్త అంటే దేవుడు ఏ విధంగా మనిషికి బోధ చేయాలనుకుంటున్నాడో అటువంటి సత్యమైన దేవుని సువార్త లోకంలోనికి వెళ్ళలేదు ఇంకా. ఒకవేళ వెళ్ళింది అనుకోండి, ఏమొస్తుంది? అంతం వస్తుంది. యేసు రెండవ రాకడ జరుగుతుంది. అంటే రాజ్య సువార్త ప్రకటింపబడితే సాక్షార్థముగా, అంటే సాక్ష్యంగా, ఇప్పుడు మనం సువార్త చేయడానికి వెళ్తున్నాం, వాళ్ళు వింటారా, విశ్వసిస్తారా అనేది ప్రక్కన పెడితే ఫస్ట్ దేవుడు ఏం చేయమన్నాడు? ఆకాశము భూమి సాక్ష్యంగా ఉంది, మనం సువార్త చేస్తున్నామో లేదు. అందుకోసమే మార్కు సువార్తలో కూడా 16వ అధ్యాయంలో ఏమాట రాసి ఉంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. సృష్టి వింటుందా? వింటుంది. అది ఎలా ఉందంటే సాక్ష్యముగా ఉంది. అంటే మనం వెళ్ళి సువార్త వాళ్ళు వినరు అని మనకు తెలుసు, వినరు పక్కన పెడతారని కూడా తెలుసు. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? రాజ్య సువార్త సాక్షార్థంగా ప్రకటింపబడితే అంతం వస్తుంది. అంటే ప్రతి చోట దేవుని మాటలు ప్రకటింపబడాలి. మరి ప్రకటించేవారు ఉన్నారా? సువార్త ప్రకటింపబడాలి, సాక్షార్థంగా జరగాలి. మరి అలా జరగాలంటే ఎవరు ఉండాలి? ప్రకటించేవారు ఉండాలి. ఒకసారి చూడండి, రోమాపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా
వారు ఎట్లు విందురు. ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వింటారు? ఒక మనిషి విశ్వసించాలంటే ముందు వినాలి. వినాలంటే యేసుని గురించి ప్రకటించేవాడు ఉండాలి. వినాలి, విశ్వసించాలి. క్రీస్తు యొద్దకు రావాలంటే ఏం చేయబడాలి? వాక్యం ప్రకటించబడాలా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలా? ఒక మనిషి రక్షించబడాలంటే ప్రార్థన చేస్తే రక్షింపబడతాడా? వాక్యం ప్రకటిస్తే అది విని విశ్వసించి అప్పుడు దేవుని యొద్దకు వస్తాడా? బైబిల్ ఏం చెప్తుంది? సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడడం ద్వారా వింటాడు. వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వసిస్తాడు, అప్పుడు ఒప్పుకుంటాడు తన పాపాన్ని అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు ఎవరినైనా రక్షించాలంటే ఎలా రక్షిస్తాడు? దేవుని మాటలు ప్రకటింపబడి వాటి ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరిని పిలుచుకుంటాడు దేవుడు. తన యొద్దకు దేవుడు ఎలా పిలుచుకుంటాడు మనుషుల్ని? వాక్యం ద్వారా పిలుచుకుంటాడు. ఒకసారి చూడండి, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం, 2వ అధ్యాయం దెస్సలోనికి పత్రిక 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మీరు ఇలాగున అపోస్తలుడైన పౌలు దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. దేవుడు మనుషుల్ని ఏ విధంగా పిలుస్తాడు, ఏ విధంగా రక్షించుకుంటాడు అంటే ఇదిగో మేము చెప్పే వాక్యం వలనే. దేవుడు ప్రత్యక్షంగా నీ దగ్గరికి వచ్చి నువ్వు నా యందు విశ్వాసం ఉంచు అని చెప్పడు. దేవుని మాటలు ప్రకటింపబడుతున్నాయంటే దేవుడు తన వాక్యం చేత నిన్ను పిలుస్తున్నాడు అని అర్థం. ఎవరినైనా అలా పిలుస్తాడా? ఎవరినైనా వాక్యం ద్వారా పిలుస్తాడు. కొంతమంది ఇలా ప్రశ్నిస్తారు, సేవ చేస్తున్నామండి అంటే మీకు పిలుపు ఉందా అని అడుగుతారు. మీకు పిలుపు ఉందా అంటే దేవుని సేవకు పిలుపు ఉందా అని అడుగుతున్నారు. మరి ఇదేంటిది? వాక్యం చేత దేవుని పిలుపు కాదా? కాదంట. మరి ఎలా పిలవాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎక్కువ రోజులు ఉపవాసంలో అలాగ ఉండిపోతే అప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడంట. కలలో దర్శనాల్లో కనిపించి అప్పుడు పిలుస్తాడంట, నాయన నువ్వు నా సేవకే రా. అది కాదు. బైబిల్ ఏం చెప్పింది? అలా పిలుస్తాడని చెప్పింది బైబిల్. ఎలా పిలుస్తాడని చెప్పింది బైబిల్? దేవుని వాక్యము సువార్త వలన మిమ్మను పిలిచెను, సువార్త వలన మిమ్మును పిలిచెను. అంటే సువార్త ద్వారా ఒక మనిషి దేవుని యొద్దకు వస్తాడు, దేవుని రక్షణలోకి వస్తాడు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మారుతాడు. అందుకోసమే శిష్యులకు కూడా యేసుక్రీస్తు పంపిస్తూ ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్టిస్ము ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవుని పిలుపు ఎలా జరుగుతుంది మనిషికి అంటే ఇదిగో దేవుని వాక్యం ప్రకటించి విశ్వసిస్తే బాప్టిజం ఇచ్చి తర్వాత ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. ఇలా ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. కానీ నేటి బోధకులు లేదా నేటి వ్యవస్థ, క్రైస్తవ వ్యవస్థలో ఎలా ఉంది? దేవుని పిలుపు అంటే ప్రత్యక్షంగా వీళ్ళకి వస్తుంది అనుకుంటున్నారు. కాదు.
దేవుని వాక్యం వల్లనే ప్రతి మనిషికి పిలుపు. ఆ వాక్యం విన్నవారే దేవుని పని చేయాలి. సేవకుడు అక్కడే దేవుని పని చేయాలా? ప్రతి ఒక్కరూ దేవుని పనిలో ఉండాలి. ఎందుకు అపవాది అంతం జరగట్లేదు? ఎందుకు యేసుక్రీస్తు రెండవ రాకడ జరగట్లేదు అంటే వాక్యము ప్రకటింపబడడం లేదు. ఎందుకు ప్రకటింపబడడం లేదు? సేవకుడికి ఒక్కడికి పిలుపు ఉందని చెప్పుకుంటున్నారు కనుక విశ్వాసులు ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటించట్లేదు. దేవుని పిలుపు సేవకులకు మాత్రమే కాదు, దేవుణ్ణి అంగీకరించి విశ్వసిస్తున్న మనందరికీ దేవుని పిలుపు ఉంది. దేవుడు ఎలా పిలుస్తున్నాడు? తన సువార్త వలన మనల్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నాం. ఇలా ప్రకటింపకపోవడం వల్లే ఏం జరుగుతుంది? యేసు రెండవ రాకడ జరగడం లేదు, అపవాది అంతం జరగడం లేదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. 15వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదువుకుందాం, 27 వరకు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎప్పుడైతే యేసు వస్తాడో అప్పుడు ఏం చేయబడుతుందంట? అంతం వస్తుంది. మనం ఎప్పుడైతే సాక్షార్థంగా లోకమందంతటా సువార్త ప్రకటిస్తామో అప్పుడే అంతం వస్తుంది. అంతం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? చదువుతాం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అపవాది అంతం జరుగుతుంది. ఎప్పుడు? కడపట నశింపజేయబడు శత్రువు మరణం. ఆయన వస్తే యేసు రాకడతో అపవాది అంతం జరుగుతుంది. అర్థమవుతుందా? యేసు రాకతో లోకమంతమైపోతుంది. ఈ లోకాన్ని దేవుని వైపు కాకుండా పాతాళం వైపు నడిపించే అపవాది అంతం కూడా అప్పుడే జరుగుతుంది. ఈ రెండు జరగాలంటే ఎవరి చేతిలో ఉంది? తన పిల్లలమైన మన చేతిలోనే ఉంది. రాజ్య సువార్త ప్రకటించబడితేనే అపవాది అంతం జరుగుతుంది, రెండవ రాకడ జరుగుతుంది. చూసారండి, దేవుడు ఎంత మనకి తన ఉద్దేశాన్ని చెబుతున్నాడు. ఒకవేళ వాక్యం ప్రకటింపబడకపోతే అపవాదికి కాలం ఎంతని చదువుకున్నాం మనం? కొంచెమని చదువుకున్నాం. కానీ తన ఆయుష్ను పెంచుకుంటుంది అపవాది. ఎలాగూ? వాక్యం ప్రకటింపబడకపోతే దాని అంతం జరగదు. తన కాలం కొంచెమే, కానీ ఆ కాలాన్ని ఏం చేసుకుంటుంది? మనం ఎవరము దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా మన పనుల్లో మనల్ని ఉంచేస్తే ఏం జరుగుతుంది? అంతం అనేది జరగదు. చూసారా? అంటే తాను ఎలా రక్షించుకుంటుందో, తాను పాతాళముకు వెళ్లకుండా తనను తాను ఎలా కాపాడుకుంటుందో, శిక్షలోనికి వెళ్లకుండా ఈ లోకం మీదే మనుషులు మాయ చేస్తూ దేవునికి దూరం చేస్తూ తన ఆయుష్ను పెంచుకుంటుంది. అపవాది ఆయుష్ మన చేతిలోనే ఉంది, మనకే ఇచ్చాడు. అందుకోసమే తన శత్రువులను మన పాదముల కింద అని చదువుకున్నాం ఇప్పుడు. అంతేనా? అంటే అపవాది ఆయుష్ మన కాళ్ళ కింద పెట్టాడు దేవుడు చితక త్రొక్కడానికి. కానీ దేవుడు మన పాదాల కింద ఉంచాలనుకుంటే మనం దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకుంటున్నాం అన్నమాట. అర్థమవుతుంది? అలా మారిపోయింది ఇప్పుడు. దానికి అవకాశం ఇస్తున్నాం. దాన్ని మన కాళ్ళ కింద ఉంచాల్సింది మన తల మీద ఎక్కించుకొని ఆడిస్తున్నాం. అందుకోసమే యేసుక్రీస్తుతో ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త
4వ అధ్యాయంలో అపవాది ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసుతో ఏం చెప్తుంది? ఈ లోక రాజ్యములన్నీ మహిమంతా నాది, నా చేతిలో ఉంది అంటుంది. అంటే ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. ఇటువంటి అపవాదిని అంతం చేసే శక్తి దేవుడు ఎవరి చేతిలో పెట్టాడు? మనుషులమైన, తన పిల్లలమైన, విశ్వాసులమైన, దేవుణ్ణి అంగీకరించి బ్రతుకుతున్న మన చేతిలో ఉంది. దాని అంతానికి కారణం ఏం చేయాలి? మనం దాన్ని అంతం చేయాలంటే ఆ రాజ్య సువార్తను ప్రజలకు ప్రకటించాలి. అప్పుడే అంతం జరుగుతుంది, అప్పుడే యేసు రాకడ జరుగుతుంది, అప్పుడే అపవాది అంతం కూడా జరుగుతుంది. ఇంకా దేవుడు ఇలా ఇంకా రాకపోవడానికి ఇంకొక కారణం దేవుడు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 8 నుంచి మనం చదువుదాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. యేసు త్వరగా వస్తానన్నాడు కదా, ఇంకా ఎందుకు రాలేదు అని మన కాలమానం బట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది యేసు ఈ మాట చెప్పి? 2500 సంవత్సరాలు అయింది. 2025, రైట్, 2025 సంవత్సరాలు అయింది. కానీ దేవుని దృష్టిలో ఈ కాలం ఎంతో తెలుసండి? చూడండి, మళ్ళీ చదువుతాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ఒక దినము ఆయన దృష్టిలో, ఒక రోజు మన దృష్టిలో 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు అవుతుంది. మనమేమో 2025 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా యేసుక్రీస్తు ఎందుకు రాలేదా అని బాధపడుతున్నాం మనం. కానీ దేవుని దృష్టిలో 2 రోజులు అయ్యింది. 2 రోజుల్లో వచ్చేస్తాడా? త్వరగా వస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏదైనా ప్రయాణం అయ్యిండి, ఏదైనా ఊరిలో అనుకో, 2 రోజుల్లో వస్తావా? నువ్వు దూరం వెళ్తే ఏం చేస్తావు? ఒక 5 రోజులు 10 రోజుల్లో తీసుకుంటావు. మరి దేవుడు పరలోకంలో ఉన్నాడు, వేరొక లోకంలో. ఆయన ఏం నేను త్వరగా వస్తానన్నాడు, వస్తాడు. కానీ ఆయన దృష్టికి ఎన్ని సంవత్సరాలు అవి? 2 రోజులు. ఈ 2025 సంవత్సరాలు అంటే ఆయన దృష్టిలో 2 రోజులు. హాఫ్ డే అంటే 500 సంవత్సరాలు. అంటే హాఫ్ డే అంటే మీకు తెలుసు కదా, రోజులో సగం రోజులు అంటే 500 సంవత్సరాలు. ఫుల్ డే అంటే, ఒక రోజు అంటే దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. మనకి 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక రోజు. అలా చెబుతూ కింద ఇంకొక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు వాగ్దానం ఏమైను ఆయన రాకడను గురించి అని అడిగారు కదా. అయ్యా, అసలుకి ఆయన దృష్టిలో సంవత్సరాలు గడుస్తుంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా యేసు రాలేదు అనుకుంటున్నావు. కానీ ఆయన దృష్టిలో ఒక రోజు 2 రోజులు జరిగింది ఇప్పటికి అని చెబుతున్నాడు. చూడండి, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చి ఎంపక.
ఎందుకు ఇంకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు భూమి మీదకి రావడానికి? యేసు ఎందుకు భూమి మీద రెండవసారి రావడానికి ఇంకా ఇంకా టైం ఎందుకుంది, కాలం ఇంకా ఎందుకుంది అంటే, ఎవడును నశింపవలనని ఇచ్చింపగా, ఎవరు మరణం తర్వాత చనిపోయి పాతాళానికి వెళ్ళకూడదు. దేవునికి మనం అందరం పిల్లలమైన మనం అందరం ఈ భూమి మీద మనకు నచ్చినట్లుగా మన ఆలోచన నెరవేర్చుకుంటూ, మన సొంత కార్యాలు నెరవేర్చుకుంటూ, పాపంతోనే చనిపోయి నరకంలో శిక్ష అనుభవించడం దేవుడికి ఇష్టమా? మన పిల్లలే మన కళ్ళ ముందు తప్పులు చేసి బ్రతికితే మనకు నచ్చదు కదా. చంపేస్తామా వారిని? మారుతాడేమో అని ఎదురు చూస్తాం కదా. అలాగే దేవుడు మనకంటే ప్రేమమయుడు. మనము కూడా మారాలని, బ్రతుకు దిద్దుకోవాలని, తన యొద్దకు రావాలని దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. ఎవడనూ నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని ఆయన రాకపోవడానికి కారణాలు మీకు చెప్పాను. అందరూ విశ్వసించాలి, అందరూ మారు మనస్సు పొందాలంటే ఏం చేయబడాలి? వాక్యం ప్రకటించబడాలి, దేవుని మాటలు సమాజంలో వినిపించాలి. కానీ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట రాపించాడు. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, యేసు రావాలని కోరుకుంటున్నా, యేసు కార్యాలను యేసు చెప్పిన పనులను పక్కన పెట్టి మన సొంత పనుల్లోనే మునిగిపోతున్నాం మనం. అవునా? దేవుని కార్యక్రమాలకి కష్టం, మన కార్యక్రమాలు అయితే చాలా ఇష్టం. పెళ్ళి ఎవరైనా చెప్పారనుకోండి, అర్ధరాత్రి అయినా ఫంక్షన్ అనేసరికి మనం వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు? 2 రోజులా? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? 1000 రూపాయలు ఖర్చు అవుతాయి వెళ్ళడానికి. అయినా పర్లేదు, అది ఎవరిది? మాది, మా రక్త సంబంధులదండి అని వెళ్ళిపోతాం. కానీ అదే దేవుని కార్యక్రమం అంటే వెళ్తామా? వెళ్ళమండి. అందుకోసం యేసుక్రీస్తు గురించి చెబుతూ దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మాకు సంబంధం లేదు, మాకెందుకు అన్నట్టుగా ఉంటారు దేవుని కార్యక్రమాలు అనేసరికి. మీ చుట్టాలతో, మీ బంధువులతో ఒక ఫంక్షన్ అయిందనుకోండి, మీ వంతు వెళ్ళి ఏదో ఒక పని చేస్తారా, చేయరా? మా వాళ్ళదండి, మేము చేయకపోతే ఎవరు చేస్తారండి అంటాం. మరి దేవుని కార్యక్రమాలకైతే మాకెందుకండి, ఆయన చూసుకుంటాడులే. ఎవరు? పాస్టర్ గారు. మరి నువ్వెందుకున్నావు? నేను వెళ్ళి కూర్చొని వస్తానండి, అంతే, అంతవరకే నా పని. అది కూడా నాకు పని లేకపోతే వెళ్తాను, పని ఉంటే మళ్ళీ వెళ్ళను. నాకు ఈరోజు ఫంక్షన్ ఏట్ లేదు కాబట్టి, పెళ్ళి ఏం లేదు కాబట్టి ఈరోజు వచ్చాను. అది ఈరోజు పెళ్ళి ఉందనుకోండి, ఏం చేస్తాం? అయ్యగారండి మా సొంత వాళ్ళు పెళ్ళండి, వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ రారండి అని కారణాలు కూడా మనం చెప్తాం. ఇలా అయితే దేవుని వాక్యం ఎప్పుడు ప్రకటింపబడుతుంది? సువార్తను ఎవరు విశ్వసిస్తారు? వారు విశ్వసించి రక్షణ పొందుతారు. ఎప్పుడు అంతం జరుగుతుంది? ఎప్పుడు మనం పరలోకం వెళ్తాం? కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. యేసు రాకడలోనే అపవాది అంతముంది. అపవాది మన శత్రువు. వాడు నాశనం చేసే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. లేకపోతే అపవాది ఏం చేస్తుంది? ఆయుష్ను పెంచుకొని మనల్ని నాశనం చేయడమే కాకుండా మన తరతరాల వారిని నాశనం చేస్తుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎనిమిదవ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. నువ్వు ఒకవేళ ఆడిని అంతం చేయలేదనుకో, వాడు నిన్ను అంతం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవరికి విరోధి అంటవాడు? దేవునికి విరోధి అనుకుంటున్నారా? లేదు. మనుష్యులమైన మనకి విరోధి ఎవరు? అపవాది. ఎందుకు మనకు విరోధి? అపవాది? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. అయితే నేను నీ శత్రువుల్ని పాదములకు పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పానా? అంటే పరలోకములో దేవుని సింహాసనమందు ఆయన కుడి పార్శ్వమున కూర్చునే అవకాశం ఎవరికి లేదు? దూతలకు లేదు. మరి ఎవరికి ఉంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చే అవకాశం ఎవరికి ఉంది భూమి మీద అంటే, ఎవరైతే అపవాదిని ఎదిరించి నిలబడతారో, ఈ లోకాన్ని జయిస్తారో, దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే అధికారం వారికి దేవుడిస్తాడు. అంటే తన కుమారులమైన మనకి ఇస్తాడు ఆ సింహాసనం మీద కూర్చునే అధికారం అన్నది ఎవరికి నచ్చలేదు? నాకివ్వని పరలోకం, నాకివ్వని సింహాసనం అధికారం తన కుమారులైన భూమి మీద ఉన్న మనుషులకి ఇస్తాడా? వారికి ఇవ్వాలంటే కదా, వారు రావాలి కదా, వారికి ఇవ్వాలంటే వారు పరలోకం రావాలి కదా. ఆ పరలోకం రాకుండా భూమి మీద నేను ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేశానా వారిని పాతాళానికి తీసుకెళ్ళిపోతానని మనకు శత్రువుగా మారింది అపవాది. తనకివ్వని లోకాన్ని, తనకివ్వని సింహాసనాన్ని మనకిస్తాడని. అంతే కదా. అపవాది మొట్టమొదట ఎలాగా దేవదూత దెయ్యంగా మారింది? దేవుని దగ్గర ఉన్న ఒక దేవదూత దెయ్యంగా ఎలా మారింది? దేవుని సింహాసనం మీద కూర్చోవాలన్న ఆ ఆలోచన, అహంకారం, గర్వంతో. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి? దేవదూతగా మంచి అధికారంలో ఉన్న మంచి అందగత్తేని ఈ దేవదూత ఎప్పుడైతే తన మనస్సులో ఏమనుకుందంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును,
మేఘమండల మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. దేవుడు ఏ సింహాసనం మీద కూర్చోండో ఆ సింహాసనం మీద నీ దేవుడుగా నేను కూర్చోవాలనుకుందంట మనసులో. ఎవరు? దేవదూత. అప్పుడు ఏమైంది? నీ మనసులో అనుకుంటావు కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంటే పాతాళానికి పోయింది అది. అయితే దేవుడు భూమి మీద కొంచెం కాలం ఇచ్చాడు. అర్థమవుతుందా? దేవదూత దెయ్యంగా మారింది. ఎందుకు మారింది? దేవునితో సమానంగా ఉండాలనుకుంది, ఆ సింహాసనం పొందాలనుకుంది. ఆ సింహాసనం దానికి ఇవ్వలేదు, దేవుడు మనకిస్తానన్నాడు. కనుక ఆ సింహాసనం కోసమే మనల్ని పోనివ్వకుండా ఆపుతుంది. తన ఆయుష్ను పెంచుకుంటుంది, మన పాతాళానికి పంపించేస్తుంది. అందుకని చూడండి, కింద అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో ఏ మాటలు రాయబడింది చూడండి. 14వ అధ్యాయం 17వ వచనం. అపవాది భూమి మీద ఏం చేస్తుందో అక్కడ రాయబడింది అనమాట. భూమిని కంపింపజేసి రాజ్యములో వణికించిన వాడు ఇతడేనా. భూమిని ఏం చేస్తుందంట? కంపింపజేస్తుందంట. భూలోకములో ఉన్నవారిని ఎలా మార్చేస్తుంది దేవునికి వ్యతిరేకంగా. లోకమును అడవిగా చేసి లోకములో అడవులు ఉన్నాయని మనకు తెలుసు, కానీ లోకములో ఉన్న మనుషుల్నే అడవి జంతువుల్లాగా మార్చేస్తున్నాయి. ఎవరు? అపవాది. లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనవాడు ఇతడేనా. ఏం చేస్తున్నాడంటే అపవాది, తాను ఎవరినైతే పట్టుకుంటాడో వారిని ఎక్కడికి వెళ్ళనివాడు? తమ నివాస స్థలమైన పరలోకానికి. మనుషుల నివాస స్థలం పరలోకమా? చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా, తరతరముల నుండి మనకు నివాస స్థలం ఎవరు? దేవుడు, పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళనివ్వకుండా అపవాది మనుష్యులు చేరపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి అపవాదిని అంతం చేయాలా చేయొద్దా? చేయాలి. మరి అంతం చేయాలంటే ఆయుధం ఏది? అంతం చేయాలంటే ఒక మనిషిని చంపాలంటే ఆయుధం ఉండాలా? ఉండాలి. మరి అపవాదిని అంతం చేయాలంటే ఆయుధం ఏది? దేవుని వాక్యం. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనం. మరియు రక్షణీయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అపవాదిని అంతం చేయాలంటే రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. పైన 10వ వచనం నుంచి 18 వరకు దాని గురించి రాయబడింది అనమాట. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకొనుడి. అందులో ఆత్మ ఖడ్గం ఒకటి ఉంది. ఏంటది? వాక్యం. అపవాదిని అంతం చేసే ఆయుధం ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యం. చూడండి, అపవాదిని ఎదిరించాలి, సంపాలి అని చెప్పాడు, అంతం చేయాలన్నాడు. అలాగే ఆ అంతం చేసే ఆయుధాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అంటే వాక్యం అంటే ఏంటి? ఆత్మ ఖడ్గం. వాక్యం అంటే నీ ఆత్మను రక్షించే శక్తి గలది వాక్యం. నీ ఆత్మను రక్షిస్తుంది. మరొకరి ఆత్మను రక్షించాలన్నా కూడా ఆ ఖడ్గమే. అర్థమవుతుందా? సో ఇది ఎంత ఉపయోగపడుతుంది చూడండి. అంటే అందుకోసము ప్రతి దినము దేవుడు ఏం చెప్తున్నాడు?
ప్రతి దినము ఈ లేఖనాలని చదవాలి, ఈ లేఖనాలు వినాలి, ఈ వాక్యాలు వినాలి, ఈ మాటలు చదవాలి, ఈ మాటలు చెప్పాలి, ఈ మాటల ప్రకారం బ్రతకాలి. మన ఆత్మలను రక్షించేది, మన ఆత్మలను నాశనానికి తీసుకెళ్ళిపోతున్న ఆ అపవాదిని అంతం చేసేది కూడా ఈ వాక్యమే. ఈ లోకాన్ని అంతం చేసేది కూడా ఆ వాక్యమే. ఉందా వాక్యం అని? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక. లోకాన్ని అంతం చేయడానికి దేవుడు సిద్ధపరిచి చేసిన ఆయుధం మీద చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. యాలి అనగా పూర్వము నుండి ఆకాశముండననియు, నేలలో నుండి నేళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినవనియు. అంటే ఈ లోకమంతా ఎవరి వల్ల, దేని వల్ల కలిగిందని దేవుడు చెప్తున్నాడు? తన వాక్యం వల్ల, తన మాట వలన ఈ సృష్టి కలిగించబడింది. ఆ తర్వాత అదే చెప్తున్నాడు, అదే మాట వలన సమస్తము నాశనమవుతాయని 17వ వచనంలో చెబుతున్నాడు దేవుడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవే అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. చూడండి, వాక్యం చేత నిర్మాణం జరిగాయి, వాక్యం చేత భద్రమవుతున్నాయి, ఆ వాక్యం చేతే నాశనం కూడా జరుగుతాయి. అంటే వాక్యం చాలా ముఖ్యమైనది. ఆత్మను రక్షించడమే కాకుండా అపవాదిని కూడా అంతం చేసే ఖడ్గమే ఈ వాక్యం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన జీవితంలో ఈ వాక్యాన్ని ప్రకటించి అపవాది ఆయుష్ను తగ్గించే బాధ్యత మన చేతిలో ఉంది. అపవాదిని అంతం చేసే ఆయుధాన్ని పట్టుకొని లోకంలోనికి వెళ్ళాలి. అప్పుడే అపవాది ఆయుష్ను మనం తగ్గించగలం, యేసు రాకడను కూడా మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం.